మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనే మీ సుకన్య. నాన్న నాన్న అనగానే ఒక ఎమోషన్, దానికి నానార్థాలు పర్యాయ పదాలు ఏమీ ఉండవు. నాన్న కష్టం తెలియాలి అనంటే నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నాన్న విలువ తెలియాలి అనంటే నీ గెలుపు ఓటమిలలో నీ భుజం తట్టేవారు లేనప్పుడు తెలుస్తుంది. నాన్న ప్రేమ తెలియాలి అంటే నువ్వు నానైనప్పుడు తెలుస్తుంది. అంతే కదా, ఇంకెంతకన్నా నిర్వచనం చెప్పగలమా నాన్న గురించి? ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు మనం చేసే ప్రత్యేక ప్రోగ్రామే నాన్నకి ప్రేమతో. మేడం హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? వినీలా. వినీల గారు ఎక్కడి నుంచి వచ్చారు? చినుపోని నుంచి. ఏం చదువుతున్నారు? జిఎన్ఎం థర్డ్ ఇయర్ ఇన్ ఒంగోలు. ఓకే, మీ నాన్నగారి పేరు? ఏడుకొండలు. ఓకే, మీ దృష్టిలో నాన్న అంటే? ఐ లవ్ మై డాడీ. ఐ లవ్ మై డాడీ. అంతేనా, సింపుల్ గా? ఎస్. మరి రేపు ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, లవ్ యూ డాడీ. అంతేనా? థ్యాంక్ యూ మేడం. మేడం మీ పేరు? అనూష మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? చినుకురుపాడు. చిలుకూరుపాడు. ఏ కాలేజ్? పేస్ కాలేజ్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. మీ నాన్నగారి పేరు? అవినాష్ బాబు. మరి మీ దృష్టిలో నాన్న అంటే? నాన్న అంటే అదొక ఎమోషన్, చెప్పలేం. లవ్ యూ నాన్న, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఫాదర్స్ డే కదా, మీ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ ద్వారా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ మిస్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మేడం హాయ్. హాయ్, మేడం మీ పేరు? హేమలత. ఇక్కడేనా మేడం? ఇది ప్రాపర్ కందుకూరేనా? కందుకూరి. ఓకే మేడం, ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా జాబ్ డ్యూటీ చేసి. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు బజ్జి. ఓకే మేడం, మీ దృష్టిలో నాన్న అంటే? నాన్న అంటే నాకు ఎక్కువ మా నాన్న అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న లేదు. ఐ మిస్ యూ నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు మిమ్మల్ని అనుకుంటూనే ఉన్నాను, మీకు ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండాలా. ఐ మిస్ యూ నాన్న, విష్ హ్యాపీ ఫాదర్స్ డే. అంతే. ఫాదర్స్ డే సందర్భంగా మా ఛానల్ ద్వారా స్వర్గంలో ఉన్న మీ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని ఎప్పుడు మా తోడుగా నీడగా మమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అంతే. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోవు నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ మీరు లేరు, నేనున్నాను. అంటే ఆ లోటు మీకు ఎవరు తీరుస్తున్నారు? పిల్లలు మీ అబ్బాయిలు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళే మా బిడ్డలే ఆ బాధ లేకుండా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మీ పేరు? నా పేరు జో మమతా మేడం. ఏం చేస్తుంటారు? హౌస్ లో నిపిస్తుంటా మేడం. హౌస్ లో నిపిస్తుంటారు. ప్రాపర్ కందుకూరేనా మేడం? ప్రాపర్ పందుకొరగా నన్ను చిన్నపోని మేడం. ఓకే మేడం, మీ దృష్టిలో నాన్న అంటే? నాన్న అంటే మంచి గుడ్, బాగా చదివిస్తాడు, మంచిగా చిన్నప్పటి నుంచి చేయి పట్టుకుని బాగా నడిపిస్తాడు, తెలియని వాళ్ళకి తెలియచేస్తాడు. అదే ఫాదర్ అంటే. ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేటెస్ట్ గా వెళ్ళిపోయి ఉన్నాడు, పైనుండి బాగుండాలి, మమ్మల్ని చూస్తూ ఆశీస్సులతో మమ్మల్ని బాగా చేయితో నడిపిస్తూ ఉంటే చాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మీ పేరు? పార్వతి. ఇక్కడేనా ప్రాపర్ కందుకూరు? కందుకూరే. ఏం చదువుకున్నారు? 8th. మ్యారీడ్ అనుకుంటా. మేడం మీ దృష్టిలో నాన్న అంటే? నాన్న అంటే ఉంటది హార్ట్ లో, గుడిలా ఉంటది అది. ఇంకా నా చిన్నప్పుడే డాడీ చనిపోయారు. నాకంటూ ఇంకా అలా ఏం లేదు. మా పిల్లలకి మాత్రం వాళ్ళ డాడీని మాత్రం క్లోజ్ ఉంచుతా. ఏ చిన్న ఫంక్షన్స్ అయినా ఏదైనా నేను ఎలా దూరం అయ్యానో వాళ్ళని అలా దూరం చేయకుండా ఏ చిన్న ఫంక్షన్ కైనా వాళ్ళిద్దరిని దగ్గరగా ఉంచుతా. ఫాదర్ విలువ నాకు తెలుసు, వాళ్ళకి అలా ఉండకూడదు అని చెప్పి ఏదైనా వాళ్ళని క్లోజ్ గా ఉంచుదాన్ని నేను. రేపు ఫాదర్స్ డే సందర్భంగా సరే, మీ నాన్న ఇక్కడ లేకపోయినా కూడా మీ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏ ఉంది ఉంటే హగ్ చాలా ఉంటది ఫీల్, అంతే. ఐ లవ్ ఫాదర్. దేవుడి కన్నా తనే ఎక్కువ కదా ఫస్ట్, అందుకు ఐ లవ్ యూ మై ఫాదర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే మేడం, చెప్పండి మేడం. సార్ మీ పేరు? ఉదయ్ మేడం. ఇక్కడ ప్రాపర్ సార్? ప్రాపర్ కందుకూరి మేడం. మీ బాబా? పాప. సార్ మీ దృష్టిలో నాన్న అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ఫాదర్, దీనికి ముందు గానీ దీని తర్వాత గానీ, అంటే ఐ మీన్ బాబు పుట్టక ముందు గానీ బాబు పుట్టిన తర్వాత గానీ మీ దృష్టిలో నాన్న అంటే? నాన్న అంటే ఒక పెద్ద చెప్పుకోలేని పదం మేడం.
ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసాం, మన కష్టాలు వచ్చినా గానీ ఏదైనా గానీ ప్రతి ఒక్కటి కూడా తను మన మీద అంటే తను పడిన కష్టాన్ని తను మన పిల్లల మీద చూస్తాడు ఆనందంతో. అది మనం చెప్పగలం. ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఓకే, సరే, లేరు, స్వర్గంలో ఉన్నారు. ఈ ఫాదర్స్ డే రోజున, రేపే ఫాదర్స్ డే, ఈ ఫాదర్స్ డే రోజున మీ నాన్నగారికి స్వర్గంలో ఉన్నా కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, అంటే ఆయన ఉన్న టైంలో ఆయన విలువ మాకు తెలియలేదు. ఆయన ఇప్పుడు మాకు దూరం అయ్యారు కాబట్టి ఆయన విలువ మాకు తెలుస్తుంది. ఎందుకంటే మా పిల్లల రూపంలో మేము చూస్తున్నాం కాబట్టి మా కోసం మా అమ్మ గాని మా నాన్న గాని ఎంత కష్టపడ్డారో చూస్తున్నాం. ప్రజెంట్ మా మదర్ కూడా టీవీ ఆర్టిస్ట్. ఎందుకంటే దగ్గరగా ఒక 100 సీరియల్స్ పైన చేశారు. ఎవరు టీవీ? మా టీవీలో గృహలక్ష్మి అనసూయమ్మ అని ఫేమస్ ఆర్టిస్ట్ మా మదర్. ఓ అవును, మీ మదర్ సీరియల్ ఆర్టిస్ట్ అయితే. ఓకే, దగ్గర చిన్నప్పటి నుంచి ఆర్టిస్టే మేడం. ఓకే. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మా మదరు చిన్నతనంలో రామదండు మూవీ అని ఒక మూవీ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మనకి ఇండస్ట్రీలో జయప్రకాష్ రెడ్డి గారి సపోర్ట్ తో మా అమ్మ గారు కొంచెం బాగా ఎదిగారు అనమాట. ప్రజెంట్ ఏపీ తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. హాయ్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. మీ పేరు? ప్రియాంక. ఇక్కడ ప్రాపర్ కందుకూరా? ఎస్ మ్యామ్, కందుకూరు పక్కన చిరుకురుపాడు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓకే మేడం, మీరు మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ మ్యామ్. మీ దృష్టిలో నాన్న అంటే? సింప్లీ మీన్స్ నాన్న ఈజ్ మన ఫ్యూచర్ కి, మన బర్త్ కి ఒక రీజన్. సింపుల్ గా చెప్పాలి అంటే నాకు మా ఫాదర్ లేరు. Sorry to be best, my mother is my father. I love my nana. My nana is my superhero, but I miss my hero. My dear mummy, happy Father's Day mummy. Thank you. మనకి మా ఛానల్ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను బాగా సంపాదించి నేను ఒక హీరోలా తిప్పుదాం అనుకున్నాను డాడీ, కానీ నువ్వు అప్పటి వరకు నాతో ఉండలేదు. కానీ ప్రతి సంవత్సరం నీకు దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ప్లీజ్ డాడీ, మమ్మల్ని బ్లెస్ చేయండి. మా మమ్మీ ఇప్పుడు చాలా ఇల్లు హెల్త్ సఫర్ అవుతుంది మ్యామ్. మా మమ్మీ కూడా లేకపోతే మేము ఎలా అయిపోతామన్న బాధ నాకు చాలా ఉంది. మా మదర్ ని సేవ్ చేయమని మా ఫాదర్ ని కోరుకుంటున్నాను. అంతే మమ్మీ. ఐ లవ్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. డోంట్ బి ఎమోషనల్ చేసాము. నో మ్యామ్, మా ఫాదర్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత గుర్తు చేశారు. కానీ అందరికి ఫాదర్స్ డే అంటే ఫాదర్ ఫాదర్ అంటారు, కానీ నాకు ఫాదర్ అండ్ మదర్ డే రెండు వచ్చేసరికి మా మదరే ఉంటుంది. టు బి ఫ్రాంక్, నేను ఒప్పుకుంటున్నాను, మా మదర్ మీద నేను ఎక్కువ సీరియస్ అవుతుంటాను, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాను. కానీ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి తనే దగ్గర తీసుకొని మమ్మల్ని చాలా బాగా చూసుకుంటది. ఫైనాన్షియల్ సపోర్ట్, లవ్, ఎవ్రీథింగ్, కేరింగ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ప్రతి సపోర్ట్. ఇప్పుడు నేను చెప్పనా, మా ఫాదర్ ఎక్స్పైర్ టైంలో నేను ఒక స్టూడెంట్, యావరేజ్ 10th క్లాస్ స్టూడెంట్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ IT ఫీల్డ్. I'm staying in Hyderabad. I'm proudly saying my mother is my best support. Happy Father's Day, Mummy. Thank you. Thank you so much. హాయ్. హాయ్. మీ పేరు? షాకిర్. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఓకే, మీ దృష్టిలో నాన్న అంటే? నానా అంటే అలా అంటే ఏం చెప్తాను మేడం. అంటే అలా కాదు, వన్ వర్డ్ లో అసలు ఇంకంతే, ఇంకా వేరే పదాలు ఉండవు అనమాట. మా దేవుడు నాన్నకి ఫస్ట్ ప్లేస్ ఇస్తాం, ఫస్ట్ అమ్మకి ఇస్తాం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నాన్నకి. అంటే చదివడంలో పని చేసి ఇక్కడ నాన్న కష్టపడి చదివిస్తాడు, అమ్మవారికి హౌస్ వైఫ్ అలా మొత్తం తీసుకుంటారు. కాబట్టి నాన్న ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇచ్చి మదర్ ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. ఓకే, రేపు ఫాదర్స్ డే కదా, మీ నాన్నకి మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? హ్యాపీ ఫాదర్స్ డే. అంతే. మీరు? హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. మీరు? హ్యాపీ ఫాదర్స్ డే. అంటే ఇంకా లవ్ యూ నాన్న అని చెప్తాం. అందుకనంటే స్పెషల్ ఏమన్నా ప్లాన్ చేసి గిఫ్ట్ అలా ఇస్తాం, పార్ట్ చేసి. ఓకే, ఒక గుర్తులాగా జ్ఞాపకం ఫాదర్స్ డే రోజు అది ఇచ్చేందుకు. థ్యాంక్ యూ. ఇంకో మాట చెప్తాం, నీ మీద ఈగ వాళ్ళ కన్నా కూడా తగలబెట్టేస్తాం. మళ్ళీ చెప్పు.
మీ మీద ఏ కావాలన్నా కందుకూరి తగలు పెట్టేస్తామని చెప్తాం. మీ మీద ఈగ వాళ్ళన కందుకూరు మొత్తాన్ని తగలబెట్టేస్తారంట. గైస్ జాగ్రత్త, మరి వాళ్ళ నాన్న మీద ఈగ వాళ్ళకుండా చూసుకోండి, అంతేనా? థ్యాంక్ యూ. చూసేశారు కదండి, తెలియకుండా ఎంతో మందికి నాన్న లేకుండానే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఉన్నప్పుడు ఎవరికి కూడా వాళ్ళ వాల్యూ తెలియదండి, లేనప్పుడు మాత్రం దండలేసేసి స్టేటస్లలో ఫొటోస్లలో పెట్టి ఐ మిస్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అంటే మాత్రం తిరిగి రారు కదా. సో నాకు మాత్రం నేను ఎంత ఎత్తు ఎదగటానికి అవకాశం ఇచ్చి నన్ను ఒక మంచి అమ్మాయిగా తీర్చిదిద్ది, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఈ రోజు సమాజంలో నలుగురు మెచ్చుకునే ఒక ఉద్యోగిరాలుగా కూడా నన్ను ప్రోత్సహించి ఇంత పెంచినందుకు మా అమ్మా నాన్నకి ఎల్లప్పుడూ కూడా నేను కూడా ఈసారి ఈ ఛానల్ తరపున హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ లైఫ్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాకు సపోర్టెడ్ గా ఉండాలి అని చెప్పి ఛానల్ తరపున ప్రత్యేకంగా ఈసారి నేను కూడా స్పెషల్ విషెస్ నీకు అందిస్తున్నాను. ఇలాంటి స్పెషల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కందుకు సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్తో నేను మీ సుకన్య.